కల్పిక గారు, ప్రిజం పబ్ యాజమాన్యం మీ మీద దాడి చేసిందని, అసభ్యకరమైనటువంటి పదజాలంతో మిమ్మల్ని దూషించిందని, లిటరల్ గా మాటలతో మిమ్మల్ని రేప్ చేసేందుకు ప్రయత్నం చేసింది, రేప్ చేసింది అన్నట్లుగా మీరు ఇందాక ఆరోపణలు చేశారు. అసలు ఏం జరిగింది? ఒకవేళ నేను మీకు కొత్తగా పరిచయం అయ్యాను అనుకోండి, అదే రోజు నా బర్త్డే అని మీకు తెలిసింది అనుకోండి, మీరు మహా అంటే ఏం చేస్తారు, విష్ చేస్తారు, లేకపోతే మీ ప్లాన్స్ ఏంటి అని అనుకుంటారు. చుట్టుపక్కల ఏమైనా స్వీట్స్ కానీ షుగర్ కానీ ఉంటే ఆఫర్ చేస్తారు, లేకపోతే ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారేమో, మీ ఇష్టం అది. సో ఆ బేసిక్ మనస్తత్వం నాకు ఎప్పటి నుంచో ఉంది. నేను మా ఫ్రెండ్స్ కి కానీ ఒక ఫెస్టివల్ ఉండనివ్వండి, ఒక బర్త్డే ఉండనివ్వండి, నేను ఎవరు నా చుట్టుపక్కల ఉన్నా వాళ్ళకి నేను స్పెషల్ చేయాలనే ఫీల్ అవుతా. వాళ్ళకి ఇంకా వాళ్ళకి రాని ఐడియాస్ తో కూడా నేను సర్ప్రైజ్ చేస్తా. అంత క్రియేటివిటీ ఉందన్నమాట నాకు. సో నేను ఈ చిన్నపిల్ల మనస్తత్వం నాలో ఉంది కాబట్టి అలా కనిపించనేమో, కానీ నా లోపల చాలా చిన్నపిల్ల మనస్తత్వం ఉందని మీరు చెప్తున్నారు, కానీ కుండ బద్దలు కొట్టి మాట్లాడే తత్వం మీది. కుండ నేను చెప్తాను దానికి. అంటే ఏదైనా సరే ఉన్నదున్నట్లుగా మాట్లాడేటువంటి తత్వం మీది, ఆ వైఖరి మీది. మరి అసలు మొన్న ఏం జరిగింది, అసలు ఎందుకు గొడవ జరిగింది, గొడవకి కారణం ఎవరు? నిజంగా మీరే గొడవకి కారణమా, లేదంటే ప్రిజం పబ్ యాజమాన్యమే గొడవకి కారణమా? గొడవకి కారణం నేను కేక్ కాంప్లిమెంటరీ గురించి అడగడమే గొడవకి కారణం. దాన్ని చాలా గ్రేస్ఫుల్ గా క్లోజ్ చేసేయచ్చు వాళ్ళు కానీ నేను కానీ. నేను అనుకుంటే అది పెద్ద అసలు అంత డ్రాగ్ అయ్యేది కూడా కాదు. కానీ ప్రతి సెకండ్ వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేసుకుంటూ, డిగ్నిటీ మీద పాయింట్అవుట్ చేసుకుంటూ, వాళ్ళ యాక్షన్స్ తో వాళ్ళ బిహేవియర్ తో వాళ్ళు చాలా దిగజారిపోయి దేవర్ బిహేవింగ్. ఇంకా అన్నిటికీ ఒక లిమిట్ అనేది ఉంటది. కాబట్టి ఏం చేశారంటే నేను మొత్తం ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు, ప్లీజ్ ఏమనుకోకండి. కానీ అంటే అసభ్యకరమైనటువంటి పదజాలంతో మిమ్మల్ని దూషించారంటూ మీరు చెప్పారు. అంటే ఏంటి, నిజంగా మిమ్మల్ని బూతులు తిట్టారా, లేదంటే మీ మీద దాడికి చేసేందుకు ప్రయత్నం చేశారా, ఏం చేశారు? అసలు నేను బూతులు వాడచ్చా అసలు? అంటే మిమ్మల్ని ఏం తిట్టారనేది చెప్పొచ్చు, మేము బీపీ వేసుకుంటాం. వాడారు, మీరు రోజు అదే పనులు చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. మా పేరెంట్స్ వరకు వెళ్ళారు, వాళ్ళు నన్ను ఎలా కన్నారు కూడా వాళ్ళు చెప్తున్నారు. నాతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చారు, తను ఫిజికలీ డిసేబుల్డ్ పర్సన్, కొంచెం లెఫ్ట్ హ్యాండ్ పని చేయదు. తనని కూడా ఎంత లెవెల్లో అసలు ఒక మనిషి అని కూడా చూడకుండా, పోనీ సేమ్ జాతే కదా, మగజాతే కదా, అట్లీస్ట్ మగజాతికనే రెస్పెక్ట్ లేదా మీకు? తనని కూడా అంతే దరిద్రంగా, అసలు నువ్వు నిజంగా నువ్వు మర్దవైతే అమ్మాయితో వచ్చావు కదా, మాట్లాడరా, నువ్వు వచ్చి మాట్లాడరా, అమ్మాయి చేత మాట్లాడిచ్చి నువ్వు అంతా పంచాయతీ చూస్తున్నావా, ఏందిరా చూపి ప్యాంట్ చూపి రాకు అని ఇట్లా మాట్లాడారండి. పాపం నేను నా ఫ్రెండ్ ఎక్కడ భయపడతారేమో అని నేను భయపడ్డాను తప్ప వాళ్ళందరితో నాకు అసలు ఫరక్ కూడా పడలేదు. నేను మా ఫ్రెండ్ ని కాపాడడంలో బిజీ ఉన్నా. నేను నువ్వు రియాక్ట్ అవ్వకు, నేను చూసుకుంటా. నేను ఇంతే చెప్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను ఆపుతున్నారు మళ్ళీ దానికి. తనేమో మా మీద వస్తున్నాడు. ఓకే, మీరు ప్రిజం పబ్ కి వెళ్ళడం జరిగింది, అక్కడ కేక్ ఆర్డర్ చేయడం జరిగింది. కేక్ వచ్చిన తర్వాత మీరు కాంప్లిమెంట్ గా కేక్ ని అడగడం కూడా జరిగింది, వాళ్ళు ఇవ్వడం అని చెప్పడం కూడా జరిగింది. మరి మీరు ఎందుకు దాన్ని ఇష్యూ చేశారు? కాంప్లిమెంట్ ఇవ్వను అని చెప్పిన తర్వాత వదిలేయచ్చు కదా. కాంప్లిమెంట్ ఇవ్వను అని చెప్పలేదు, మా పాలసీస్ లో ఇది లేవు అని చెప్పారు. కాబట్టి సరే, మీ అప్పర్ మేనేజ్మెంట్ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పండి, నేను వాళ్ళ దగ్గర కన్ఫర్మ్ చేసుకుంటా. లేదంటే నాకు స్విగ్గీ డైనౌట్ ఉంది, దాంట్లో 15% ఆఫ్ ఉందండి. 15 ఎంత వస్తుంది? 15% ఆఫ్ 2000 కి చెప్పండి. సో ఐఎమ్ రెడీ టు టేక్ దట్ ఆఫర్ ఆల్సో. ఇదంతా అవ్వకపోతే అదే తీసుకుందామని నేను స్విగ్గీ యాప్ కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాను బిల్ పే చేయడానికి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ కాంప్లిమెంటరీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కేక్, ఇట్ ఈస్ అబౌట్ ద కల్చర్ దట్ వి ఫాలో ఇన్ హైదరాబాద్. ఆ కల్చర్ మీద నేను ఆ లిబర్టీ తీసుకొని మాట్లాడడం తప్ప నాకు ఆ కేక్ తో ఏమొస్తుందండి, ఆ 2000 తో నాకేమొస్తుంది? ప్రిజం పబ్ యాజమాన్యం మీ మీద దాడి చేసిందా, మీ మీద రేప్ చేసిందా? రేప్ అంటే తెలుసా? యా, ఆఫ్ కోర్స్ నాకు అయింది కూడా. I know what is rape. మళ్ళీ అడుగుతున్నా నేను మిమ్మల్ని, ప్రిజం పబ్ యాజమాన్యం మీ మీద రేప్ కి ప్రయత్నం చేసిందా, రేప్ చేసిందా? స్టాఫా ఒకలా? స్టాఫ్ గానీ, అంటే సిబ్బంది గానీ, లేకపోతే యాజమాన్యం గానీ, ఎవరైనా గానీ రేప్ చేశారా? ఎస్, మాటలతో చూపులతో, వాళ్ళ యాక్షన్స్ తో. అండ్ వాళ్ళతో పాటు ఆ పోలీస్ వాళ్ళు కూడా, సార్ తిప్పండి సార్, పోలీస్ వాళ్ళు కూడా చేశారు అని నేను చెప్తా. ఓకే, అంటే పోలీస్ వారు కూడా మీ పట్ల దురుసుగా ప్రవర్తించారా? ఏమన్నారు అసలు పోలీస్ వాళ్ళు? ఏమనలేదు, అదే కదా, ఏమన్నా అంటే బాగుండేది. అంటే దురుసుగా ప్రవర్తించారని చెప్పి మీరే చెప్తున్నారు, మళ్ళీ ఏమనలేదని మీరే చెప్తున్నారు. అంటే నేను ఏం మాట్లాడినా వాళ్ళకి ఒక
కరెక్ట్ మైండ్ సెట్ తో వాళ్ళు వినడానికే రెడీ లేరు. ఎందుకంటే లుక్స్ లైక్ దే హ్యావ్ అ కనెక్షన్ విత్ ప్రిజం పీపుల్, ఏదో కనెక్షన్ ఉంది. సో ఆ కనెక్షన్ వల్ల వాళ్ళు భయపడి మాట్లాడలేదో లేకపోతే నా అగేన్స్ గా మాట్లాడడానికి చూస్తున్నారో కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు. వాళ్ళకు పెద్ద కన్ఫ్యూజన్ స్టేట్ లో నుంచుంటారు. అందుకే చాలా వరకు మీరు చూస్తే కామ్ గా ఉన్నారు వాళ్ళు లైవ్ లో, ఏం చెప్పలేకపోతున్నారు. వాళ్ళు బ్యాచ్ పేర్లు కూడా చూపించలేకపోతున్నారండి. నేను లైవ్ లో క్యాప్చర్ చేస్తుంటే కవర్ చేసుకుంటున్నారు ఇట్లా. ఎందుకు సార్ మీకు మీ పేరు మీద కూడా అంత ఇది ఉందా అని కూడా చెప్పడం జరిగింది. సో సైలెన్స్ చాలా మటుకు చాలా సిచ్యువేషన్స్ లో హెల్ప్ అవుతుంది అంటాం, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో సైలెన్స్ కాదండి, మన కరెక్ట్ మాటలు బయటకు రావాలి. శారీరకంగా మీ మీద దాడి చేశారా? టచ్ అంటారా? పోలీస్ వాళ్ళు రాకపోయింటే ఖచ్చితంగా అయ్యేదండి. పోలీస్ వాళ్ళు రావడంతో అదొక్కటే అడ్వాంటేజ్ అని నేను చూస్తున్నాను. బికాస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇంత 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 గ్యాప్ లో కూడా వచ్చి మాట్లాడడం జరిగింది, అరవడం జరిగింది, అన్ని చేయడం జరిగింది. ఓకే, కల్పిక గారు మీరు డ్రగ్స్ తీసుకుంటారా? లేదండి, నేను ట్రై చేశాను బట్ నేను తీసుకోను. ఓకే, డ్రింక్ చేస్తారా? చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు. ఓకే, కల్పిక డ్రగ్స్ తీసుకుంటారని డ్రింక్ చేస్తారు అన్నట్లుగా పబ్ యాజమాన్యం చెప్తున్నారు. అసలు ఏంటి, ఆ రోజు మీరు నిజంగా డ్రింక్ చేసి ఉన్నారా? వామ్ వాటర్, వాళ్ళ లోకల్ వామ్ వాటర్ తాగాను. నేను బాటిల్ వాటర్ కూడా తీసుకోను. ఓకే, వామ్ వాటర్ అంటే వామ్ వాటర్ కి అంత ఎనర్జీ వచ్చిందా మీకు? నాకు నార్మల్ గానే అంత ఉంటుందండి. ఓకే, సో వామ్ వాటర్, నాకు కంటిన్యూస్ సైనస్ ఆస్తమా ఎలర్జీస్ ఉన్నాయి తప్ప నేను దానికోసం ఎప్పుడు వామ్ వాటర్ తీసుకుంటా తప్ప. కోల్డ్ ఐస్ క్రీమ్ కూడా తినాలంటే దానికి ముందు వెనకాల ఒక పంచాయతీ ఉంటుంది నాకు. అట్లా అంటే మీరేదో కాంట్రవర్సీ కోసమే ఆ పబ్కు వెళ్ళినట్లుగా, కాంట్రవర్సీ కోసమే ఆ గొడవ చేసినట్లుగా, మీరు సబ్స్క్రైబర్స్ కోసం అలాగే పబ్లిసిటీ కోసమే ఆ గొడవకి దిగినట్లుగా మరి ప్రెజెంట్ పబ్ చెప్తుందా? మీరేనా ఉంటారు? ఇదే నా రియాక్షన్. కాంట్రవర్సీ నేను ఎందుకు చేసుకోవాలండి, నాకేం అవసరం, నా వర్క్ ఉందండి నాకు బిజీ పెట్టడానికి. ఈ స్టేట్మెంట్ విని విని నా చెవు నుంచి, నా కళ్ళ నుంచి, నా నోటి నుంచి రక్తం వస్తుందండి. అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో కల్పికకి ప్రస్తుతం అవకాశాలు లేవు కాబట్టే ఆవిడ పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఈ గొడవకు దిగిందంటూ వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేమంటారు? సో నేను 2.5 years బ్యాక్ ఒక వెబ్ సిరీస్ చేసా, దయా అని. పవన్ సాధ్నేని గారే డైరెక్టర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ కి అసోసియేట్ అవుతున్నాను మళ్ళీ పవన్ గారితోనే. ఇట్స్ కాల్డ్ AOT. దాని ముందు ఒక ఫిల్మ్ కి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసా, మగాడు మూవీ పేరు. అది కొంచెం పాజ్ అయింది, ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. థర్డ్ ప్రాజెక్ట్ మళ్ళీ పవన్ సాధ్నేని గారిదే AOT లో. సమ్ వే ఆర్ ది అదర్ ఐఎమ్ గోనా గెట్ అసోసియేటెడ్. AOT అంటే ఆకాశంలో తార. దయ చూపించి ఈ మగాళ్ళందరికీ నేను ఒక ఆకాశంలో తార అని చూపించుకుంటా. మగాళ్ళందరూ అని చెప్పి నా సైడ్ చూపిస్తారు, సెంటర్ లో వచ్చింది అది అంతే. ఓకే, సో నా మూవీసే స్పీక్స్ మై హోల్ లైఫ్. ఓకే, ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు? మగాడు, AOT, అండ్ నేను చాలా స్క్రిప్ట్స్ అనాలిసిస్ చేస్తున్నాను ప్రస్తుతానికి. స్క్రిప్ట్స్ వింటూ ఉన్నాను, ఏది బాగా నచ్చి డిఫరెంట్ గా అనిపిస్తే నేను చేస్తా, ఏ లాంగ్వేజ్ లో అయినా చేస్తా.